2025 లెక్కల ప్రకారం ప్రపంచ టాప్ 10 కుబేర్లు వీళ్ళే. వారి ఆస్తి వివరాలు మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 లెక్కల ప్రకారం మన ప్రపంచంలోనే కుబేర్లుగా ఉన్న వారు ఎవరు, వారి ఆస్తి ఎంత ఉంటుంది, అవి మన ఇండియన్ రూపీస్ లలో చూస్తే వాటి విలువ ఎంత అన్న విషయాలు మీకు తెలుసా? మరి వాటికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామా? సో దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఇందులో మొదటి స్థానంలో వచ్చేసి స్పేస్ ఎక్స్, ట్విట్టర్ ఎక్స్, టెస్లా వంటి కంపెనీలకు అధినేత అయినటువంటి ఎలాన్ మస్క్ ఉండడం జరిగింది. ఈయన నెట్ వర్త్ వచ్చేసి $405.59 బిలియన్. అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 34,88,000 కోట్ల పైనే అన్నమాట. తర్వాత రెండవ స్థానంలో ఒరాకిల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి లారీ ఎలిసన్ ఉండడం జరిగింది. ఈయన నెట్ వర్త్ వచ్చేసి $290.65 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 24,98,900 కోట్ల రూపాయలు పైమాటే. ఇక మూడవ స్థానంలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు అయినటువంటి మార్క్ జూకర్బర్గ్ ఉండడం జరిగింది. ఈయన నెట్ వర్త్ వచ్చేసి $245.92 బిలియన్. అంటే మన ఇండియన్ రూపీస్ లో 21,14,700 కోట్ల పైనే అన్నమాట. ఆ తర్వాత నాలుగవ స్థానంలో అమెజాన్ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి జెఫ్ బెజోస్ ఉండడం జరిగింది. ఈయన నెట్ వర్త్ వచ్చేసి $244.3 బిలియన్. అంటే ఇండియన్ కరెన్సీలో 20,98,600 కోట్ల పైనే. ఇక ఈ లిస్ట్ లో ఐదవ ప్రపంచ ధనికుడుగా గూగుల్ కో ఫౌండర్ అయినటువంటి లారీ పేజ్ ఉండడం జరిగింది. ఈయన ఆస్తి విలువ వచ్చేసి $158.94 బిలియన్. అంటే రూపీస్ లో 13,66,700 కోట్ల పైమాటే అన్నమాట. ఆ తర్వాత ఆరవ స్థానంలో ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ కంపెనీ అయిన ఎన్విడియాకు అధ్యక్షుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి జెన్సన్ హువాంగ్ ఉండడం జరిగింది. ఈయన ఆస్తి విలువ వచ్చేసి $133 బిలియన్. అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 13,15,800 కోట్ల రూపాయలు అన్నమాట. ఇక ఏడవ స్థానంలో ఇంటర్నెట్ వ్యవస్థాపకుడు మరియు గూగుల్ మరో కో ఫౌండర్ అయినటువంటి సర్జ్ బ్రిన్ ఉండడం జరిగింది. ఈయన ఆస్తి విలువ వచ్చేసి $157.7 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 13,05,000 కోట్ల పైమాటే అన్నమాట. ఆ తర్వాత ఎనిమిదవ స్థానంలో ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ వస్తువుల కంపెనీ అయిన LVMH కి చైర్మన్ మరియు సిఇఓగా ఉన్న బెర్నార్డ్ అర్నాల్డ్ ఉండడం జరిగింది. ఈయన మరియు ఈయన కుటుంబం ఆస్తి విలువ వచ్చేసి $151.2 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 13,300,000 కోట్ల రూపాయల పైనే అన్నమాట. ఇక లిస్ట్ లో తొమ్మిదవ స్థానంలో బెర్క్ షేర్ హ్యాత్వే కంపెనీ చైర్మన్ అయినటువంటి వారెన్ బఫెట్ ఉండడం జరిగింది. ఈయన ఆస్తి విలువ వచ్చేసి $144.62 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,43,700 కోట్ల పైనే అన్నమాట. ఈ లిస్ట్ లో 10వ మరియు చివరి స్థానంలో ఒకప్పటి మైక్రోసాఫ్ట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ప్రస్తుత బాల్మెర్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అయినటువంటి స్టీవ్ బల్మెర్ ఉండడం జరిగింది. ఇక ఇతని ఆస్తి విలువ వచ్చేసి $144.28 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,40,000 కోట్ల పైనే అన్నమాట. ఇవండి ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులు పేర్లు మరియు వారి ఆస్తి వివరాలు. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.